హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు నేను ఒక టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గత 2-3 డేస్ నుంచి సంచలనంగా మారుతున్నటువంటి మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ గురించి నా టాపిక్ మీద మాట్లాడతాను. ఎందుకంటే ఆ సారు యొక్క ఉపన్యాసాలు కానీ ఆయన యొక్క వీడియోస్ కానీ ప్రత్యక్షంగా ఆయన యొక్క ఉపన్యాసం నేను ఇంజనీరింగ్ ఓయూ క్యాంపస్ దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర సెమినార్ హాల్లో ఆయన యొక్క ఉపన్యాసం విన్నాను. ఆయన చాలా గొప్ప మేధావి, విశ్లేషకుడు, సామాజికవేత్త, ఒక ప్రొఫెసరు. ఆయన ఆయన యొక్క మేధస్సు మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన మీద వచ్చినటువంటి కేసు కానీ ఇలాంటి ఇప్పుడున్నటువంటి రాజకీయంగా సామాజికంగా వస్తున్నటువంటి చర్చ ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. ఎందుకంటే గొప్ప గొప్ప సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని, పరిపాలనలో జరుగుతున్నటువంటి అవినీతిని అన్నిటినీ కూడా ప్రశ్నించేటువంటి వ్యక్తిత్వం లేకపోతే ప్రపంచము, పాలన, నాయకులంతా కూడా ప్రజలు వాళ్ళు చాలా సంక్షోభంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప తత్వవేత్తలు, సామాజికవేత్తలు, రాజకీయవేత్తలు, విశ్లేషకులు తప్పకుండా మన దేశానికి, ప్రపంచానికి అవసరమే. ఎందుకంటే ఆయన ఒక మన తెలంగాణ ప్రాంతమా, ఆంధ్ర ప్రాంతమా, దేశమా కాకుండా ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఆయన ప్రజా విశ్లేషకుడు, ఆయన ఒక జర్నలిస్టు. కాబట్టి ఆయన ఒక ప్రొఫెసర్, అధ్యాపకుడు కాబట్టి ప్రతి ఒక్క టీచర్కి కూడా విషయ జ్ఞానం అనేది చాలా అవసరము. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆయన అధ్యయనం చేసి దాన్ని పరిశీలించి దానిలో ఉన్న తప్పొప్పులని ఎదిరించి ప్రశ్నించేటువంటి తత్వము ఒక టీచర్కే, ఒక ప్రొఫెసర్కే, ఒక అధ్యాపకుడికే ఉంటుంది. కాబట్టి ఆయన ఒక అధ్యాపకుడిగా, ఒక విశ్లేషకుడిగా, ఒక మేధావిగా, ఒక సామాజికవేత్తగా, ఒక ఆర్థికవేత్తగా ఎన్నో ఆయన సుగుణాలని కలిగి ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప వ్యక్తి యొక్క మేధస్సుని మనం తెలుసుకోకుండా, తెలియకుండా, ఎలాంటి విషయ జ్ఞానం లేకుండా మనం మాట్లాడకూడదు. ఏ నాయకులైనా, ఏ పార్టీ నాయకులైనా, ఎటువంటి వ్యక్తులైనా మంచి చెడు వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క వాస్తవాలు బ్యాక్గ్రౌండ్ని తెలుసుకొని మనము మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. మన సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశము. పరిపాలనలో ప్రతి వ్యక్తికి కూడా మాట్లాడే స్వేచ్ఛ హక్కు, జీవించే స్వేచ్ఛ హక్కు, మత స్వాతంత్ర్యపు హక్కు, ఇట్లా రకరకాలుగా హక్కులని కలిగి ఉన్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి తన యొక్క భావాలని వ్యక్తపరిచేటువంటి స్వాతంత్ర్యం ఉంది. కాబట్టి ఎవరిని ఎవరు తప్పుగా దూషించకుండా మన యొక్క అభిప్రాయాలు వెలిబుచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన హక్కులని మనము వినియోగించుకునేటువంటి రైట్స్ మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము భారత పౌరులుగా వినియోగించుకుంటాం. అలాంటప్పుడు గొప్ప గొప్ప మేధావులు వాళ్ళు ప్రశ్నించేటువంటి తత్వాన్ని, వాళ్ళ యొక్క గొంతులని వాళ్ళని మూయించడం, వాళ్ళ గొంతులను మూయించడం కోసం వాళ్ళని అణగదొక్కాలని, వాళ్ళ మీద దాడులు, కేసులు, ఇలాంటి గొప్ప వ్యక్తులు వాళ్ళ మీద దాడులు అలాంటివి జరగడం వల్ల మనకి సమాజానికి మార్గదర్శకం చేసేటువంటి గొప్ప వ్యక్తులు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది అంటే రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా కానీ, రాజకీయ పాలకులైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా, ఏ ప్రాంతమైనా మనము ఒక ప్రాంతాల సౌలభ్యం కోసమే, ఒక ప్రాంతాన్ని పరిపాలించాలంటే, మనం రాష్ట్రాలుగా మన దేశాన్ని పరిపాలించాలంటే పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే మన రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది. కాబట్టి ఆంధ్ర ప్రాంతమైన, తెలుగు ప్రాంతమైన అందరము భారతీయులమే, అందరము ప్రజలమే. అందరికీ సమస్యలు ఉంటాయి. అన్ని రకాల ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అన్ని రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇది కేవలము పరిపాలన సౌలభ్యం కోసము పదవులు అలంకరించడమే. ప్రతి నాయకుడైనా, ప్రతి కార్యకర్త అయినా, ప్రతి ఒక్కరు కూడా పదవులు అలంకరించారంటే ప్రజల సంక్షేమం కోసం, ప్రజలలో
సమాజానికి ఏదో ఒకటి చేయాలి, సమాజంలో ఒక మంచి మార్పు తేవాలి అని పదవులను అలంకరించాలి తప్ప స్వలాభం కోసము స్వార్థం కోసము పరిపాలనలోకి రాజకీయాల్లోకి రాకూడదు. వచ్చినా కానీ రాజకీయాల్లోకి వచ్చినటువంటి గొప్ప గొప్ప నాయకులు వ్యక్తులు ఎంతో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తేనే బాగుంటుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు మాట్లాడేటప్పుడు చాలా విలువైనటువంటి మాటలతో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కార్యకర్తలైనా వ్యక్తులైనా నాయకులైనా ఎలాంటి గొప్ప మేధావులైనా సరే మాట్లాడేటప్పుడు ఇది పబ్లిక్ వాయిస్ కాబట్టి పబ్లిక్లో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైనా చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించి విశ్లేషణాత్మకంగా మనం మాట్లాడాలి తప్ప అసభ్యకరంగా అర్ధరహితంగా వివేచన లేకుండా మనము ఏ ఒక్క వ్యక్తిని దూషించడానికి లేదు. ఇష్టం వచ్చిన భాషను ఉపయోగించి ఇతరుల యొక్క అభిప్రాయాలని ఇతరులని నిందించేటువంటి ఖండించేటువంటి దాడులు చేసేటువంటి హక్కులు అనేటివి లేవు. కాబట్టి నాకు తెలిసిన విధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ గురించి నాకు చాలా పాజిటివ్ ఒపీనియన్. ఎందుకంటే ఆ సారు చాలా గొప్ప వ్యక్తి, విశ్లేషకుడు, చాలా విషయ జ్ఞానం కలిగిన వ్యక్తి, మేధస్సు కలిగిన వ్యక్తి. ఎమ్మెల్సీగా కూడా ఆయన చాలా సంవత్సరాలుగా పనిచేశారు. కాబట్టి అలాంటి గొప్ప మేధావులని మానసికంగా వాళ్ళని బాధ పెట్టడం, వారిని మెంటల్గా ఫిజికల్గా ఇబ్బంది పెట్టడం, దాడులు చేయడం ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు కావు. ఎందుకంటే మనం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్ని రకాలుగా ఉంటాయి, మంచి చెడు అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయము మంచి కోణంలోనే ఆలోచించాలి తప్ప సమాజానికి ఉపయోగపడే విధమైన కార్యక్రమాలే చేయాలి. కాబట్టి ప్రజలు మనల్ని చూసి నాయకులని ఆదర్శంగా తీసుకునే పరిపాలన ఉండాలి కానీ వారిని ద్వేషించి దూషించేటువంటి పరిపాలన ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడైనా వ్యక్తి అయినా మంచి జాగ్రత్తగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి నేను యువతకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనలాంటి యువత ప్రపంచంలో జరుగుతున్నటువంటి దాడులు, అవినీతి, అక్రమాలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, రాజకీయ ప్రలోభాలు ఎలా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీలు ఎలా ఉన్నాయి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీలు ఏంటి, ఎలాంటి పరిపాలన ఉంది, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది యువత వారి ఆలోచించి యువత గొప్ప గొప్ప వ్యక్తులకి ముందుండి వారిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మనకి మార్గదర్శకం చేసేటువంటి గొప్ప మేధావులని మనమే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పౌరులుగా మనకుంది. కాబట్టి నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్కి సంఘీభావం తెలుపుతూ నా వంతుగా నేను మద్దతు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.